అబ్రహాం లింకన్ గారు డెమోక్రసీని ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అన్నారు. కానీ మన డెమోక్రసీ ఫార్ ద పీపుల్ అవుతుందా? ప్రజలకి చాలా దూరం అవుతుందా? ఇదే పెద్ద క్వశ్చన్ ఇప్పుడు. అంతేకాదు, కాలమ్నిస్ట్ వర్గీస్ జార్జ్ అని ఒక మాట అన్నారు. ఇండియాలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ డిస్క్రిమినేషన్ ఇలా రకరకాల వివక్షలతో పాటు నార్త్ సౌత్ డిస్క్రిమినేషన్ కూడా పెరిగిపోతుంది. డీలిమిటేషన్ జరిగి మనకి కొత్తగా లోక్సభలో ఎంపీలు పెరిగితే ఎక్కువగా, అంటే ఊహించినంత ఎక్కువగా నార్త్ ఇండియాకి ఎక్కువ మంది ఎంపీస్ వస్తారు, సౌత్ ఇండియాకి తక్కువ మంది వస్తారు. ఇదంతా ఏంటి? ఒకసారి దీని స్టోరీ చూద్దాం. భారతదేశంలో సగటున ఒక ఎంపీ 25 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, లోక్సభ ఎంపీ. అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ మెంబరు 7 లక్షల మందికి ఒకళ్ళు ఉన్నారు అమెరికా జనాభాలో. పాకిస్తాన్లో నేషనల్ అసెంబ్లీ సభ్యులు చూస్తే 6 లక్షల జనాభాకు ఒకళ్ళు ఉన్నారు. బంగ్లాదేశ్లో ఇదే నిష్పత్తి మనం చూస్తే కనుక 5 లక్షల జనాభాకి ఒక ప్రతినిధి ఉన్నారు వాళ్ళ నేషనల్ లెవెల్లో, వాళ్ళ పార్లమెంట్లో. అయితే యూకే చూడండి, దాదాపు దగ్గర దగ్గర 7 కోట్ల జనాభా ఉంది. వాళ్ళ హౌస్ ఆఫ్ కామన్స్లో 650 మంది ఉన్నారు. భారతదేశంలో 140 కోట్ల జనాభాకి మన లోక్సభలో 543 మంది ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర శాసనసభ, అంటే అన్ని అసెంబ్లీస్లో శాసనసభ్యులు ఉంటారు కదా, వాళ్ళందరూ దాదాపు 4126 మంది ఉన్నారనమాట. అదేవిధంగా ప్రస్తుతం ఉభయ సభలో మనం లోక్సభలో చూస్తే 543 మంది, రాజ్యసభలో 245 మంది ఉన్నారు. సో భారతీయ జనాభాతో మనం చూస్తే కనుక వారి సంక్షేమం కోసం కృషి చేసే వాళ్ళ ప్రతినిధులు చాలా తక్కువ ఉన్నారు. ప్రజలు ప్రతినిధుల మీద ఆధారపడతారు, కానీ ప్రతినిధులు మాత్రం అసలు పాపులేషన్ ఇన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేరు. మనం ఉత్తరప్రదేశ్ చూసాం అనుకోండి, 30 లక్షల జనాభాకి ఒక ఎంపీ ఉన్నారు. అదే లక్షద్వీప్లో 55,000 మందికి ఒక ఎంపీ ఉన్నారు. ఇది అన్యాయం కదా? దీనిలో ప్రపోర్షనాలిటీ ఎక్కడ ఉందా? ఈక్వల్ రిప్రజెంటేషన్ ఎక్కడ ఉందా? ఇదంతా క్వశ్చన్ అనమాట. క్షేత్రస్థాయిలో భారతదేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, కోకొల్లుగా ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో కూడా ప్రజాప్రతినిధులు చాలా తక్కువ ఉన్నారు. మన మున్సిపల్ కౌన్సిల్స్, కార్పొరేషన్స్, అదేవిధంగా మన పంచాయతీల్లో మన జనాభా ప్రకారం చూసుకుంటే మనకు కావాల్సినంత మంది నేతలు లేరనే చెప్పాలి. భారతదేశం హోమోజీనియస్ సొసైటీ కాదు, అంటే సమాజం మొత్తం, దేశం మొత్తం ఒకలా ఉండదు. మనది హెట్రోజీనస్, అంటే వైవిధ్యభరితమైన సమాజం అన్నమాట. దీనిలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కన్నా నైష్పత్తిక ప్రాతిపది, దీనిలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ కన్నా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బెస్ట్ అని కూడా అంటుంటారు. అంటే అందరికీ ఎంతో కొంత షేర్ పవర్లో ఇవ్వటం ఎంతైనా మంచిదని చెప్పి మనం చాలా దేశాల్లో ఇలాంటి వ్యవస్థలు చూస్తూనే ఉన్నాం. భారతదేశంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది అవసరం, ముఖ్యంగా లోక్సభలో, స్టేట్ అసెంబ్లీలోని చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకి మనం ఆస్ట్రేలియా చూద్దాం. ఆస్ట్రేలియా కూడా ఒక పెద్ద డెమోక్రసీ అనమాట. కానీ అక్కడ ఓటర్స్కి ఆల్టర్నేటివ్ ప్రిఫరబుల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఒకటి ఉందన్నమాట. దాని ప్రకారం ఎవరికి మెజారిటీ ఓట్స్ రాలేదనుకోండి, లాస్ట్ వీకెస్ట్ క్యాండిడేట్స్కి వచ్చిన ఓట్స్ అని తీసేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు చూస్తారనమాట. అలానే ఫ్రాన్స్లో డబుల్ బ్యాలెట్ సిస్టమ్ ఉంది. ఫ్రాన్స్లో డబుల్ బ్యాలెట్ సిస్టంలో ఫస్ట్ రౌండ్లో ఎవరికి అబ్సల్యూట్ మెజారిటీ రాకపోతే సెకండ్ రౌండ్ ఓట్లు కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఇండియాలో అదేం పరిస్థితి కాదు. 200 ఓట్లు ఎక్కువ వచ్చినా, 300 ఓట్లు ఎక్కువ వచ్చినా ఎవరైతే ముందుంటారో వాడే విన్నర్ అనమాట. ఇది ఎంతవరకు రైటు? ఇది పెద్ద క్వశ్చన్. సో భారతదేశంలో ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ పక్కన పెట్టి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ వస్తే బాగుంటుంది కదా, ఇంత హెట్రోజెనస్ సొసైటీలో అనేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఈ ఆర్గ్యుమెంట్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. ఇకపోతే డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ విషయానికి వస్తే అన్ని రాష్ట్రాల్లో జనాభాలో సమస్థాయి లేదు, అంటే అన్ని రాష్ట్రాలు ఈక్వల్ పాపులేషన్ లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో చాలా ఎక్కువగా, ఒక్కొక్క రాష్ట్రం తక్కువగా ఉంది. సో సమస్థాయి లేకపోవడం వల్ల కూడా డీలిమిటేషన్లో నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ సీట్స్, సౌత్ ఇండియన్ స్టేట్స్కి తక్కువ సీట్స్ వచ్చే అవకాశం ఉంది. మనం ఒక చిన్న కేస్ స్టడీ చూద్దాం. 1971లో రాజస్థాన్లో జనాభా 2.5 కోట్ల మంది, కేరళలో 2,10,00,000 మంది. అదే 2011 సమయానికి రాజస్థాన్లో జనాభా 6.5 కోట్లు దాటారు, కేరళలో 3.5 కోట్లు మాత్రమే ఉంది. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, రాజస్థాన్లో జనాభా విపరీతంగా పెరిగింది, కేరళలో జనాభా పెరుగుదల స్టాగ్నెంట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మరి కేరళలో తక్కువ ఎంపీ సీట్లు, రాజస్థాన్కి ఎక్కువ ఎంపీ సీట్లు వెళ్తాయి కదా. అంటే కేవలం డీలిమిటేషన్ అనేది పాపులేషన్ బేస్ చేసుకుని ఇవ్వాలా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. అయితే చాలామంది నిపుణులు చెప్తున్నారు డీలిమిటేషన్ అనేది కేవలం పాపులేషన్ బేస్ చేసే కాదు, జాగ్రఫీ అంటే భౌగోళికమైన సంబంధమైన అంశాలు చూసి, ఆ రాష్ట్రం యొక్క ఎకనమిక్ ప్రొడక్టివిటీ చూసి, ఆ రాష్ట్రం యొక్క లింగ్విస్టిక్ హిస్టరీ భాషాపరమైన సంస్కృతి చూసి,
అదేవిధంగా కొంతవరకు ఫెయిర్నెస్ చూసి ఈ విధంగా డీలిమిటేషన్ అనేది జరగాలి. కేవలం జనాభా పట్టే ఎంపీల సంఖ్య అక్కడ ఉండకూడదు అని చెప్పి ఇది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా ఇంకొక డిస్కషన్ ఏంటంటే ఇండియాలో కొన్ని రాష్ట్రాలు చాలా పెద్దగా, ఉదాహరణకి ఉత్తరప్రదేశ్, కొన్ని రాష్ట్రాలు చాలా చిన్నగా ఉన్నాయి. ఉదాహరణ నార్త్ ఈస్ట్లో చిన్న చిన్న రాష్ట్రాలు, సిక్కిము, గోవా ఇలాంటి రాష్ట్రాలన్నీ. సో మనం అమెరికాలో చూస్తే అమెరికాలో సెనేట్ అప్పర్ హౌస్లో చిన్న రాష్ట్రమే పెద్ద రాష్ట్రమైనా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉంది. ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు వెళ్తారు. ఇండియాలో అలా కాదు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ రాష్ట్రాల జనాభా బట్టి ఆటోమేటిక్గా రిప్రజెంటేషన్ మనకు కనిపిస్తుంది. అలా ఎందుకు చేయాలి? ఇన్ఫ్యాక్ట్ చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా రాష్ట్రానికి ప్రాతినిధ్యం ఇవ్వాలా లేదా రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రకారం ప్రాతినిధ్యం ఇవ్వాలా? ఇది ఒక క్వశ్చన్. తర్వాత ఇంకొక క్వశ్చన్. సో కొన్ని పెద్ద పెద్ద రాష్ట్రాలు, కొన్ని చిన్న చిన్న రాష్ట్రాలు ఏంటి, జనాభా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మన రాష్ట్రాలు కొంతవరకు మళ్ళీ పునర్విభజించవచ్చు కదా, ఇది కూడా ఇంకో క్వశ్చన్. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి డీలిమిటేషన్ అయిన తర్వాత? అంటే కొత్త మనం 800 మంది 900 మంది ఎంపీలు వచ్చిన తర్వాత గ్యారంటీ డీలిమిటేషన్ అయితే 700 మంది ఎంపీలు గ్యారంటీ వస్తారు లోక్సభలో. తర్వాత రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ఉన్న పార్టీలతో ఎలా సమన్వయం చేసుకోబోతున్నాయి, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. సో డీలిమిటేషన్ కానీ, పాపులేషన్ ప్రపోర్షన్ ప్రకారం రిప్రజెంటేషన్ కానీ, అదేవిధంగా ఇప్పుడున్న ఓటింగ్ సిస్టమ్ కానీ, వీటన్నిటిలో కొత్తగా మనం రిఫార్మ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.